నీ జీవితంలో సమస్యలపై విజయం సాధించడం కొరకు దేవాదేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక నీకు ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటే ముందు దేవాదేవుడు మోషేకు ఒక ప్రణాళికను ఇచ్చాడు. వారు యోర్దాను నదిని దాటాలి అంటే వారి జీవితాలను వారు పరిశుద్ధపరచుకోవాలి. రేపు మీ మధ్య ఒక అద్భుత కార్యం జరిగిస్తాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. మీ జీవితాల్లో మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటారో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమను తాము పరిశుద్ధపరచుకున్న కార్యం చూశారు, దేవాదేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నువ్వు నమ్మేటువంటి దేవుడు మృతుడు కాదు, ఆయన సజీవుడు, మరణాన్ని తిరిగి జయించిన వాడు. కాబట్టి ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల, అనారోగ్యాల, ఎగ్జామ్స్లో విజయం లేదా, నీ జీవితంలో ఓటమితో ఉన్నావా, డిప్రెషన్లో ఉన్నావా, చింతలో ఉన్నావా, ఆ చింత మీద ప్రతి సమస్య మీద కూడా దేవాదేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, యేసు రక్తం చేత కడగబడండి, అద్భుతాన్ని సొంతం చేసుకుంటారు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.